వరిసేన తర్వాతే ఈ పంటనైతే వేశారు. ఒక చెట్టుకి ఒక ఎన్నే వస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి. మీకెంతమంది ఇలాగా మొక్కజొన్న తోటకి వెళ్ళి దగ్గర నుంచి చూసారో కామెంట్ చేయండి. నాకైతే ఇది చాలా హ్యాపీగా అనిపించింది. ఇదైతే నేను ఫస్ట్ టైం చూడండి. వీటికైతే 4-5 డేస్కి ఒకసారి వేస్తారు వాటరు. వీటికైతే ఒక కాపలా గారిని పెట్టారు, అది అయితే మీకు చూపిస్తాను ఆగండి. అతన్ని ఎందుకు పెట్టారంటే రామచిలుకలు తినేస్తున్నాయంట. రామచిలుకలు అంటే ప్యారెట్స్. ఇప్పుడు మీకు చూపిస్తాను ఆగండి ఎలా తినేస్తున్నాయో. ఒకటి కిందన పడిపోయింది. నేను తెంపడానికి ట్రై చేస్తున్నాను కానీ అది అవ్వట్లేదు, అందుకే వదిలేసాను. చూడండి ఇక్కడ ఎలా తినేసాయో. ఇలా తినేస్తున్నాయని ఒక కాపలా గారిని పెట్టారు. చూడండి, ఇతను ఆ కాపలా మనిషి. చూడండి, ఈ ఐడియా బాగుంది కదా. ఆ ఆయిల్ క్యాన్ని ఈ కర్రతో కొడతారు, అప్పుడైతే రామచిలుకలు ఈ సౌండ్కి వెళ్ళిపోతాయి. ఈ ఐడియా అయితే భలే ఉంది కదా, నాకైతే భలే నచ్చింది. ఇంకా ఈ పద్ధతిని అయితే నాకు చెప్తున్నారు ఎందుకు ఇలా పెట్టారు అని. మీకు ఎంతమంది నా వీడియో నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.